తల మీద చేయబెట్టి భస్మాసుర హస్తంలాగా భస్మాసుడు ఎట్లా తల మీద చేయబెడితే అట్లా చేయబెట్టి నేను నీ మంచి కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను అని వాళ్ళతో ఒక ఆప్తవాక్యం అంటారు దాన్ని. ఒక మంచి సత్సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఎప్పుడైతే ఈ బలహీన మనస్తత్వంలో ఒక ఓదార్పు వాళ్ళకు దొరుకుతుందో, అది మాటల రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు, ఎవరైనా సరే ఒక ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి ఒక గడ్డి పరక దొరికినా కానీ వాడికి ఆధారమే కదా. కనుక వీళ్ళు మాటల రూపంలో అయినా సరే ఎప్పుడైతే వీళ్ళకి మద్దతు దొరుకుతుందో వాళ్ళ మీద వీళ్ళకి ఒక తెలియని ఒక కృతజ్ఞతాభావం ఏర్పడటం. అంటే ఇక ఆ తర్వాత అది ఎలా మారిపోతుందంటే, అతను చెప్పేది సత్యమా అసత్యమా అని కాకుండా ఇతను నా శ్రేయోభిలాషి కనుక ఇతను ఏది చెప్తే నేను దాన్ని ఫాలో అవుతాను. ఇతను ఇప్పుడు మతం మారమంటున్నాడు, ఈ దేవుడి దగ్గర రమ్మంటున్నాడు, ఇతను నా శ్రేయోభిలాషి, నా మంచి కోరతాడు కనుక ఈయన చెప్పింది నేను ఫాలో అవుతా, ఈ మతం మారిపోతా. అంతే తప్ప అతను చెప్తున్నటువంటి నిజంగా దేవుడికి ఉండే లక్షణాలు అతనికి ఉన్నాయా, మనం ఆయన ఆరాధించడానికి ఆయన అర్హుడేనా, ఈ ప్రమాణ గ్రంథం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, ఇతర మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఇట్లా పరిశీలన